జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 155 భూదానం. భూగీత, భూదేవి చెప్పినటువంటి గీత. ఆ పైన అన్నదానం గొప్పతనం చెప్పినటువంటి భీష్మాచార్యుల వారు. ధర్మరాజు అడుగగా భీష్మాచార్య పండితుల వారు భూగీత అంటే భూదానం యొక్క గొప్పతనం, అలాగనే అన్నదానం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు ధర్మరాజుకు. వినండి మహారాజా అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు. ధర్మరాజా, నీకు చెప్పాను కదా, భూదానం అనేది చాలా గొప్పది. అయితే ఆ భూదానము పండే భూమి కానీ లేదా నివాసయోగ్యం ఉండే భూమి కానీ ఇవ్వాలి. ఈ భూగీత అంటే భూదానం యొక్క గొప్పతనాన్ని భూగీతగా భూదేవి చెప్పారు. అందుకని సరళ భూమిని రాజులందరినీ నశింపజేసిన తరువాత పరశురాముడు ఈ భూమిని కశ్యపునికి దానంగా ఇచ్చివేశాడు. భూదానం గురించి తొలుత బృహస్పతి ఇంద్రునికి బోధించాడు. భూదానం అంటే భూమి రత్న గర్భ గనుక భూదానం చేస్తే సప్తరత్నాలను దానం చేసిన ఫలితాన్ని ఆ దాత పొందుతాడు. ధర్మరాజ, భూదానం చేసిన వాడును సప్త రత్నాలను దానము చేసిన వాడు అని చెప్తుంది కదా. ఆ సప్త రత్నములు మనం 2 విధాలుగా చూస్తాం. మొదటిగా చెప్పుకుంటే సప్తరత్నాలు గుర్రము, ఏనుగు, స్త్రీ, భూమి, గృహం, బావి, ధాన్యం ఇలాంటివి దానాలు చేయుట భూమిని దానం చేస్తే అవుతుంది. ఇంకా అతనికి వైడూర్యములు, రత్నములు కూడా దానం చేసిన ఫలితం వస్తుంది భూదానము వలన. ఎందుకంటే ధర్మరాజా, సర్వరత్నములు కూడా భూమి నుంచి వచ్చినవే కనుక భూదానం చేస్తే ఇవన్నీ ఇచ్చినట్లకే. ఇంద్రునికి బృహస్పతి భూదానం గురించి చెబుతూ, దేవా ఇంద్ర, రాజు అనేవాడు భూమిని ఉత్తములకు, ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ విప్రులకు దానం చేయాలి. ఎందుకంటే ఆ రాజు తన విధి నిర్వహణలో ఒక్కోసారి తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాడు. ఆ తప్పులకు అతడు ప్రాయశ్చిత్తంగా తప్పక భూదానం చేయాలి. అలా చేస్తేనే అతడు తెలియక చేసిన తప్పులన్నీ ఇలా కరిగిపోతాయి. గనుక ఉత్తమ బ్రాహ్మణుడికి కానీ, ఉత్తమ విప్రుడు అంటే ఏ జాతిలో పుట్టిన వాడైనా విశేషమైన జ్ఞానాన్ని పొంది ధర్మజీవనం చేస్తున్న వాడు విప్రుడు, అతనికి కానీ భూదానం చేయాలి. లేదా ఇతర అర్హులకు భూదానం చేయాలి. అయితే ఇంద్ర, ఎవరైనా బ్రాహ్మణునికి కానీ విప్రునికి కానీ అర్హత చూసినాక భూదానము ఇచ్చిన తరువాత మరలా అతడు ఆ భూదానాన్ని వెనక్కి తీసుకుంటే అతడికి నరకము వస్తుంది. అది ఏ గాక అతని యొక్క గత 21 జన్మల వంశముల వారికి కూడా నరక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడింది శాస్త్రంలో. అంతేకాదు ఇంద్ర, ఒక రాజు కానీ ఒక మానవుడు కానీ ఉత్తమ బ్రాహ్మణుడికో, విప్రునికో, ఇతర గొప్పవారికో అర్హత ఉన్న వారికి భూమిని దానంగా ఇస్తారని తీసుకుపోయి ఫలానా భూమిని ఇస్తున్నానని చూపి ఆ భూమి అతనికి దానంగా ఇవ్వకపోతే అతనికి నరక ప్రాప్తి వస్తుంది. ఇలా భూమి దానం గురించి బృహస్పతి ఇంద్రునికి చెప్పాడు ధర్మరాజా అని చెప్పక ధర్మరాజు అడుగుతున్నాడు పితామహుడిని. అయితే పితామహ, దానము చేయాలనుకున్న వానికి దానము చేయడానికి తగిన వస్తువులు ఏమిటో నాకు చెప్పండి అని అడిగాడు. ధర్మరాజా, దానము చేయాలనుకున్న దాత ముందుగా అన్నదానం చేయాలి. అన్నదానమే గొప్ప దానం. అన్నదానం వల్ల తీసుకున్న గ్రహీత తృప్తి పొందుతాడు.
చాలు అన్నంత వరకు అతడు భోజనం చేస్తాడు. ఈ విషయంలో మునుపు నాకు దేవఋషి నారద మునీంద్రుల వారు కొన్ని మాటలు చెప్పారు. వాటిని నీకు చెప్తాను, వినుము. దానములలో అన్నదానము అగ్రశ్రేణిలో ఉంటుంది. అన్నదానం అనే దానిని యజ్ఞ యాగాది క్రతువులలో, వివాహము మరియు పితృకర్మలలో అన్నదానం చేయుట, ఇతర ఉత్తమ కార్యాలలో అన్నదానం చేయుట చాలా ఉత్తమము. ఈ అన్నదానము చేసే వారు దేని ఉద్దేశించి చేస్తారో వారికి ఈ ఫలితం చెందుతుంది. ఉదాహరణకి వివాహంలో చేస్తే ఎవరు వివాహం చేసుకుంటున్నారో వారికి ఈ పుణ్యం వెళ్తుంది. అలాగే పితృకార్యాలలో అన్నదానం చేస్తే ఏ పితృదేవతలకు ఈ కార్యక్రమం చేస్తున్నారో వారికి ఈ పుణ్యం వెళ్తుంది. యజ్ఞ యాగాదులలో అన్నదానం చేస్తే ఆ యజ్ఞ యాగాదులు చేసిన యజ్ఞకర్తకు అంటే చేయించే వారికి ఆ పుణ్యం వెళ్తుంది. అయితే ధర్మరాజా, అన్నదానము చేసిన వాడు వివాహాలలో కానీ, క్రతువులలో కానీ, యజ్ఞ యాగాదులలో కానీ, లేక పితృకర్మలలో కానీ అతడు అన్నదానం చేసిన తర్వాత అన్నదానాన్ని స్వీకరించిన వారి నుంచి ఎటువంటి బహుమతులు కానీ, ధనము కానీ ఆశించరాదు, తీసుకోరాదు. అలా ఆశించినా తీసుకున్నా తాను చేసిన అన్నదాన కార్యక్రమం యొక్క పుణ్యము ఎవరికి ఉద్దేశించి చేశాడో వారికి చెందదు. ధర్మరాజా, అన్నార్థి అయి ఎవడైనా భిక్షువు కానీ అతిథి కానీ ఇంటికి వస్తే వారికి అన్నం చేసి, అన్నం ప్రసాదం పెట్టి, మంచినీరు ఇచ్చి అతన్ని గౌరవంగా చూస్తే ఆ పుణ్యము ఇంత అంత అని చెప్పలేవు. ఇలా ఇంటికి వచ్చిన అతిథులకు కానీ, బిచ్చగారికి కానీ, లేదా వృద్ధులు, పిల్లలు ఎవరికైనా సరే అన్నదానము గౌరవంగా చేస్తే దాని ఫలితము ఇంత అంతని చెప్పలేము. అలా ఇటువంటి స్వయంగా అతను చేసిన ఈ అన్నదానంలో ఫలితాన్ని ఆశించకుండా, అంటే వారి నుంచి ఆశించకుండా, అంటే అన్నదానం స్వీకరించే వారి నుంచి ఎట్టి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే దానికి అశ్వమేధ యాగానికి భేదమే లేదు. తరువాత ధర్మరాజా, కులము వంశము చూసి అన్నదానము చేయరాదు. అలా చేస్తే అది పాప కార్యము కాగలదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అన్నమును అమృతముగా సృష్టించాడు గనుక ఎట్టి ఆశ లేక, అంటే అన్నదానం తీసుకున్న వారి నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని పొందకుండా అన్నదానం చేస్తే అది అమృత దానం కింద పరిగణించి అతనికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు దేవుడు. ధర్మరాజా, నేను విన్నాను నీవు బ్రాహ్మణులకే రోజు అన్నం పెడుతున్నావు అని. అది సరికాదు. బ్రాహ్మణులకు అన్నం పెట్టు, మంచిదే. అలా ఇతరులకు కూడా నువ్వు అన్నదానము చెయ్యి. అందరూ మానవులు సర్వసమానమే కదా. కనుక అన్నార్తి అయినటువంటి ఎవరికైనా సరే నువ్వు అన్నదానం చేస్తూ ఉండు. అయితే ధర్మరాజా, అన్నదానం చేస్తున్నప్పుడు నీవు కానీ ఇంకెవరైనా కానీ అన్నదానం చేసేటప్పుడు గౌరవంగా వారి ఎడ వాత్సల్యము, భక్తి, విశ్వాసము, ప్రేమతో అన్నదానం చేయాలి. అన్నదానము గర్వంగా నేను చేస్తున్నాను, గొప్పవాడును అనే భావన లేక వారిని హీనంగా చూస్తూ అన్నదానం చేస్తే దాని ఫలితము రాదు. కుమారులు తమ తల్లిదండ్రులకు చనిపోయిన తల్లి తండ్రికి 11వ రోజు లేదా 12వ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తే తండ్రి తల్లి పేరున వారికి గొప్ప పుణ్యం సంక్రమిస్తుంది. ఇది గరుత్మంతుల వారికి శ్రీ మహావిష్ణువు కూడా చెప్పాడు అని చెప్పుకొచ్చాడు మహాత్ముడు, పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు అని చెప్పాడు వైశంపాయనుడు జనమేజయునికి. జై శ్రీమన్నారాయణ.